ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల్లో అసలు హార్ట్ డిసీజ్ ఎలా తెలుస్తుంది? అసలు ఏ సిమ్టమ్స్ ఉంటాయి? సో పిల్లల్లో వచ్చే ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు. ఫీడింగ్ తీసుకున్నప్పుడు ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉండదు. పిల్లలు ఎందుకు వస్తాయి గుండె జబ్బులు? మెటర్నల్ ఆర్ పేరెంట్స్ సెడెంటరీ లైఫ్, పేరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఫీటల్ డయాగ్నోసిస్. ఇది కాకుండా గుండెలకి ఎటువంటి జబ్బులు ఉంటాయండి? చిన్నారి గుండెలకి, అలాగే ఎదుగుతున్న 7-8 ఏళ్ల వయసు లేదు టీనేజర్స్ కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10-12 ఇయర్స్ చిల్డ్రన్ హార్ట్ ఫంక్షన్ తక్కువయ్యి వచ్చిన, హార్ట్ థిక్నెస్ ఎక్కువయ్యి ఉన్నా వాళ్ళకే కాదు పేరెంట్స్కి స్క్రీన్ చేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి స్క్రీన్ చేయాలి. అంటే ఎర్లీ ఆన్ ఒబిసిటీ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ లాంటివి వస్తుంటాయండి పిల్లల్లో? యాక్చువల్లీ టు టెల్ ఫ్రమ్ కోవిడ్ ఎరా వీఆర్ సీయింగ్. ఎందుకంటే ఆ 2019, 20, 21 దీస్ సో ఆల్ దేర్ లిపిడ్ ప్రొఫైల్స్ ఆర్ అబ్నార్మల్. వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె సమస్యలు పెద్దవాళ్ళలో వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కంజెనిటల్గా కావచ్చు, లేదు పరిస్థితుల వల్ల చిన్న పిల్లల్లో, శిశువుల్లో అండ్ అలాగే ఎదుగుతున్న పిల్లల్లో కూడా గుండెకి సంబంధించిన అనేక సమస్యలు వింటూ ఉంటాం. సో ఈ సందర్భంగా పిల్లలకు వచ్చే గుండె జబ్బు సమస్యలు ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎలా అసలు పసిగట్టాలి? ఎందుకంటే పిల్లల విషయంలో మనం ఊహించుకోము, కంజెనిటల్గా వస్తే తప్ప, రిపోర్ట్స్ ఉంటే తప్ప. వీ హ్యావ్ విత్ అస్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హార్ట్ ఇన్స్టిట్యూట్, అందరికీ సుపరిచితులు, గతంలో సాక్షి లైఫ్లో మనం చూసాం, డాక్టర్ భార్గవి ధూళిపూడి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లల్లో డోంట్ స్కిప్ అ బీట్ అంటే వాట్ ఇస్ ద? సో పిల్లల్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కంజెనిటల్, అంటే బై బర్త్ నుంచే వస్తాయి హార్ట్ డిసీజెస్. సో ఇవి మనం ఫీటస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత పిల్లల్లో సడన్గా ఆయాసం వస్తుంది, ఫీడింగ్ తీసుకోవట్లేదు, ఆర్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో అప్పుడు మనం హార్ట్ డిసీజెస్ని డిటెక్ట్ చేస్తాం. సో డోంట్ మిస్ ఏ బీట్ ఇన్ పీడియాట్రిక్స్ మీన్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ సిమ్టమ్, ఇలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్, ఐదర్ ఏ పీడియాట్రిషియన్ ఆర్ ఏ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. దట్ ఈస్ ద మీనింగ్. పిల్లల్లో అసలు హార్ట్ డిసీజ్ ఉందని చెప్పి అన్లెస్ ఇట్ ఇస్ ప్రీ డయాగ్నోస్ లైక్ ఐ మెన్షన్ ఇన్ ది ఇంట్రొడక్షన్, ఎలా తెలుస్తుంది? అసలు ఏ సిమ్టమ్స్ ఉంటాయి? సో పిల్లల్లో వచ్చే ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు. ఫీడింగ్ తీసుకున్నప్పుడు ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూ బోర్న్ బేబీ, 3 కిలో బేబీ బోర్న్ అయిందనుకోండి, 6 మంత్స్కి డబల్ అవుతారు, 1 ఇయర్కి 3 టైమ్స్ ఆఫ్ ద బర్త్ వెయిట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎక్కువగా ఆయాసము, బ్రీతింగ్ డిఫికల్టీస్, దెన్ ఇన్ఫెక్షన్స్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో అలాంటప్పుడు మనకి ఒక డౌట్ ఉండాలి, సో ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అని చెక్ చేయించుకోవడం ముఖ్యం. అలాంటప్పుడు అంటే కన్సిస్టెంట్గా ఆ సిమ్టమ్స్ ఉంటే ముందు వెళ్ళి ఏం టెస్టులు చేస్తారు? పిల్లలకు మామూలుగా పెద్దలకు చేసే టెస్టులు చేస్తారా? సో ముందుగా పిల్లల్లో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే స్టెథోస్కోప్ మర్చిపోకూడదు. బికాస్ స్టెథోస్కోప్ వల్ల మనకి ఎక్స్ట్రా సౌండ్స్ వినిపిస్తాయి, మర్మరింగ్ సౌండ్ అనేది. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్ట్రా సౌండ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ ఎకోకార్డియోగ్రఫీ. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మామూలుగా పెద్దల్లో అయితే మనకి కొలెస్ట్రాల్, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ పడతాం రీజన్స్. అసలు పిల్లలు ఎందుకు వస్తాయి గుండె జబ్బులు? సో పిల్లల్లో ఏంటంటే మెటర్నల్ ఆర్ పేరెంట్ సెడెంటరీ లైఫ్, పేరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఫీటల్ డయాగ్నోసిస్. ఇది చాలా ఆశ్చర్యం. కంజెనిటల్ హార్ట్ డిసీజ్. అవునండి. సో మదర్ ఒక్కొక్కసారి ఫుడ్ సరిగ్గా తీసుకోరు, ఆర్ ఎల్స్ జంక్ ఫుడ్స్ ఆర్ మెయిన్. మన చైనీస్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి, అందులో కూడా యాడెడ్ ఇంగ్రీడియంట్స్ వల్ల వెన్ షీ టేక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months ఎప్పుడైతే హార్ట్ డెవలప్ అవుతుందో దట్ టైమ్ దే కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. మళ్ళీ మన సైడ్ అంటే మనము రైస్ తింటాం, కానీ పొట్టు తీసేసి కంప్లీట్గా వాష్ చేసేసి ఫైనెస్ట్ రైస్ తింటే రిచర్ అనుకుంటారు అందరూ, బట్ దట్ ఈస్ రాంగ్. సో సింగిల్ పౌండెడ్ రైస్ విచ్ ఇస్ హస్క్ ఉన్న రైస్ ఉంటుంది కదండి, దాంట్లో థైమిన్ వైటమిన్ ఉంటుంది. సో థైమిన్ వైటమిన్ కెన్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్. థైమిన్ ఒకవేళ థైమిన్ రైస్ తినకపోయినా థైమిన్ సప్లిమెంట్ గా తీసుకోవడం డెఫినెట్ గా సప్లిమెంట్ గా తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీలో సప్లిమెంట్ గా తీసుకుంటే హార్ట్, ఒక్కొక్కసారి మాకు ప్రెగ్నెన్సీలో వస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీటల్ ఎక్కువ చేస్తే ఏంటంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, ఫాస్ట్గా బీట్ అవుతూ ఉంటుంది, హార్ట్ చుట్టూ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. వన్స్ వీ సప్లిమెంట్ దిస్ థైమిన్ ఎక్స్టర్నల్లీ, అవన్నీ అట్లీస్ట్ 2 weeks టైంలో రిజాల్వ్ అవుతాయి. సో వీ కెన్ ప్రివెంట్ ఫీటల్ డెత్స్ ఆల్సో బై థైమిన్ ఇంప్లిమెంటేషన్. పిల్లలకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? అంత న్యూనేటల్, అందులో చిన్న పిల్లలకి, బేబీస్కి, శిశువులకి. సో మనం ప్రెసెంట్ ఇండియన్ డేటా చూస్తే 8 to 10 per 1000 live birthsలో హార్ట్ డిసీజెస్ ఉంటాయి. పర్ ఇయర్ అరౌండ్ 2 lakh babies are born with heart diseases.
సో వీళ్ళల్లో ఏంటంటే అందులో ఫస్ట్ 1/5 ఆఫ్ ద ఆర్ 30% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ ఆర్ సీరియస్ హార్ట్ డిసీజెస్. మనం వన్స్ ఇఫ్ వీ పికప్ దీస్ సీరియస్ హార్ట్ డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ డూ సర్జరీస్. సో ఓపెన్ హార్ట్ సర్జరీస్ డే 1 పుట్టగానే కూడా చేస్తాము, ఆర్ ఫస్ట్ 1 monthలోనే హార్ట్ డిసీజెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఇఫ్ యూ డూ సర్జరీ హోల్ లైఫ్ విల్ బీ నార్మల్. సో అందరూ ఏమనుకుంటారు హార్ట్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ లేదు, ఆర్ ఎల్స్ ఎవ్రీ లైఫ్ లాంగ్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి అని. అలాగా ఏమీ ఉండదండి. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ 80% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్కి ప్రాపర్ సర్జరీ ఉంది అండ్ లైఫ్ లాంగ్ ఏమీ హాస్పిటల్స్ చుట్టూ తిరగక్కర్లేదు. దే లివ్ యాజ్ ఎ నార్మల్ మీలా నాలాగా క్రికెటర్ ఎనీథింగ్ దే కెన్ బికమ్. సో వైటమిన్ డెఫిషియన్సీ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం, దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా పాస్ ఆన్ అయ్యి పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పుట్టంగానే అని చెప్తున్నారు. ఇది కాకుండా గుండెలకి ఎటువంటి జబ్బులు ఉంటాయండి చిన్నారి గుండెలకి? అలాగే ఎదుగుతున్న 7-8 ఏళ్ల వయసు లేదు టీనేజర్స్ కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయా? నాట్ ఓన్లీ ఇదేంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక ఫ్యాక్టర్ అన్ని కలిసి హార్ట్ డిసీజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ డిసీజ్ లేదు, బట్ 5 years old చైల్డ్ వచ్చారు, పల్స్ సరిగ్గా లేదు, చూస్తే ఏంటంటే హార్ట్ రేట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది, టాకీకార్డియా అంటారు, ఆర్ హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్. సో ఇందులో కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే అబ్లేషన్ అనే ప్రొసీజర్ చేస్తాము. దాన్ని బట్టి ఏంటంటే ఏదైతే గుండె రేట్ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో దాన్ని క్రమబద్ధీకరణ చేస్తాము, నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. ఇంకా 10 years 12 yearsలో హార్ట్ డిస్ఫంక్షన్, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అదేంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కాదు, బట్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్టెడ్ ద బాడీ అండ్ దెన్ హార్ట్. దానివల్ల హార్ట్ ఫంక్షన్ మనకి నార్మల్గా కొట్టుకోవాల్సిన స్పీడ్లో కొట్టుకోదు, తగ్గిపోతుంది, 20% 30% అలా తగ్గిపోతుంది. అది కూడా కార్డియోమయోపతీస్ అంటారు. అందులో జెనెటిక్ కూడా ఉంటాయి కార్డియోమయోపతీస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పరు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే 3 generations ఏమైంది అంటే, సో వెన్ దెర్ ఈస్ అ సడన్ కార్డియాక్ డెత్ దెన్ ఇట్ ఈస్ మోస్ట్లీ జెనెటిక్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10-12 years చిల్డ్రన్ హార్ట్ ఫంక్షన్ తక్కువయ్యి వచ్చినా, హార్ట్ థిక్నెస్ ఎక్కువయ్యి ఉన్నా, వాళ్ళకే కాదు పేరెంట్స్కి స్క్రీన్ చేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి స్క్రీన్ చేయాలి. సో దెన్ మనం ఓవరాల్ ఫ్యామిలీని స్క్రీన్ చేసి ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్. సో ఫ్యామిలీకి ట్రీట్మెంట్ అంటే అది ఎలాంటి, అంటే ఏమేమి ఉంటాయి ట్రీట్మెంట్స్లో? ఈసీజీ ఎకో, ఈ 2 మనం చాలా ఖర్చు పెడతాం. దాంట్లో ఇవి వెరీ వెరీ సింపుల్ టెస్ట్, 1 ECG 1 ఎకో. ఇఫ్ ఎనీ వన్ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందంటే ఆ స్క్రీన్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లలకు మామూలుగా ఈ నడిచేటప్పుడు ఆయాసం రావడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లంగ్స్ అనుకోవాలా, హార్ట్ అనుకోవాలా, రెండింటిని సస్పెక్ట్ చేయాలా? సో నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉంది అంటే వాళ్ళు చెప్తారు, 7-8 years పిల్లలు చెప్తారు అనిపిస్తుంది మాకు అని, అప్పుడు మెయిన్లీ హార్ట్. నడిచేటప్పుడు ఓన్లీ ఆయాసం వస్తుంది, మిగతా స్టేజ్లో బాగానే ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం టువర్డ్స్ లంగ్స్ డైరెక్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ సిమ్టమ్స్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. అవును. అలాగే పిల్లల్లో గుండె జబ్బుకి ఆపరేషన్ అవసరం, లేకపోతే కొన్ని ప్రొసీజర్స్ అవసరం లాంటివి అంటే కండిషన్స్ ఉంటాయండి హార్ట్కి సంబంధించి? అవునండి. సో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ అవైలబిలిటీ ఉంది. దట్ ఈస్ లాస్ట్ 15-20 years బ్యాక్ అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. బట్ ప్రెజెంట్లీ నౌ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ సిటీస్, ఈవెన్ 3 tier 2 tier హ్యాస్ గుడ్ డిపార్ట్మెంట్స్ మాట. ఎలా అంటే ఇప్పుడు హార్ట్లో 4 గదులు ఉంటాయి. సో అందులో హోల్స్ ఉంటే హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీలా కూడా క్లోజ్ చేయొచ్చు, బటన్ సర్జరీతో కూడా క్లోజ్ చేయొచ్చు. బటన్ అంటే ఏమిటి? బటన్ అంటే మనం కట్ చేయం, ఓపెన్ చేయము. యాంజియోగ్రఫీ, పెద్దవాళ్ళకి చేతి నుంచి యాంజియోగ్రామ్ చేసి స్టంట్లు ఎలా వేస్తారో పిల్లలకి కూడా యాంజియోగ్రామ్ చేసి లోపలికి వెళ్ళి ఆ హార్ట్ హోల్ని బటన్తో క్లోజ్ చేస్తాం. ఎంత అసలు అద్భుతం అండి నిజంగా. వాల్వ్స్ బ్లాక్ ఉన్న బలూన్స్ తోటి ఓపెన్ చేస్తాము. కానీ పిల్లలకి చిన్న చేతుల్లో ఇంత ఉండేదే ఇంత ఇది కదండి, ఎలా పంపిస్తారు అది? సో మస్ట్ బి వెరీ కాంప్లెక్స్. ఇట్స్ వెరీ కాంప్లెక్స్. మేము ఇంకా ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, అంటే 28 వారాలకి 30 వారాలకి పుట్టిన వాళ్ళల్లో ఏంటంటే వెంటిలేటర్ నుంచి బయటికి రారు, చిన్న ఎక్స్ట్రా వెజల్ ఉంటుంది, PDA అంటాం. సో దానికి 2 times మెడికేషన్ కోర్సెస్ అవుతాయి, ఇంకా బయటికి రారు. దే విల్ బి ఓన్లీ 700 grams 800 grams, ఐఎమ్ టాకింగ్ లెస్ దాన్ 1 kilo బేబీస్. సో వాళ్ళల్లో ఇదివరకు ఏంటంటే ఓపెన్ చేసి ఆ PDA ఎక్స్ట్రా వెజల్ని లైగేట్ చేసేవాళ్ళు, అంటే ముడి వేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ బేబీస్ని క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి
ఆ 700 గ్రామ్స్కి థై నుంచి వెజల్స్ ద్వారా వెళ్ళి గుండెలో ఆ డివైస్ పెట్టి వచ్చేయచ్చు. సో ఇట్ ఈస్ ఫీజిబుల్. ఈవెన్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ఫీటల్ ప్రొసీజర్. అంటే ప్రెగ్నెంట్గా ఉన్న మదర్ ఫీటల్ బేబీకి ప్రాబ్లం ఉంది. సో అప్పుడు కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫీటస్ అంటే 38 వీక్స్ ఆర్ 28 ఫీటస్ వెజల్ బ్లాక్ అయిపోయింది. సో దాన్ని కూడా మనం ప్రెగ్నెంట్ మదర్ లోపల నుంచి వెళ్ళి లోపలికి ఫీటల్ గుండెలోకి వెళ్ళి ఆ వాల్ని ఓపెన్ చేయొచ్చు. అలాంటి ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్ కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. మీ రెయిన్బోలోనే చేసిన కొన్ని ప్రొసీజర్స్ మేము తెలుసుకున్నాం గతసారి ఇంటర్వ్యూలో. సో ఆ తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ ఎలా ఉంటుందండి, అంటే మదర్కి బేబీకి కూడా? సో మదర్కి రిస్క్ ఏమీ ఉండదు. బేబీ వచ్చేటప్పటికి 4 గుండెలు అది చేయలేదనుకోండి, ఒక హార్ట్ ఛాంబర్ కంప్రెస్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. సో ఆఫ్టర్ బర్త్ వీళ్ళల్లో నార్మల్ హార్ట్ ఉంటుంది. మోస్ట్లీ 1 more ప్రొసీజర్ ఆఫ్టర్ బర్త్, దెన్ దే విల్ లివ్ యాజ్ ఎ నార్మల్ లైఫ్. అంతే కదా, ఇంకే కాంప్లికేషన్స్ ఉండవు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.